guys, this is Akila Priya. Welcome back to our channel Priti Krishna Vlogs. First of all, ఇది వచ్చేసి మళ్ళీ ఎవరి బర్త్డే అమ్మ తల్లి మళ్ళీ కేక్ అంటే ఇది వచ్చేసి బర్త్డే అయితే కాదు అంటే 1 year యానివర్సరీ అన్నమాట. దీన్ని అంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అయింది November 22కి. సో ఈ నైట్ సెలబ్రేషన్స్ అన్నమాట. నేను చాలా అసలు ఇంత 1 year ఇంత ఫాస్ట్గా అయిపోతుందా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయినా కానీ దీని నుంచి నేను చాలా నేర్చుకున్నాను అనమాట. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఇంకా మా మమ్మీ డాడీ అత్త ఏమో చెప్పాలంట మీకు, అది కూడా వినేసేయండి. అండ్ గైస్ ఎక్కడ స్కిప్ అస్సలుకే చేయకండి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. డాడీ డ్యాన్స్ అసలు మిస్ అవ్వకండి. అండ్ ఎట్లనో ఈ వీడియో మీకు నచ్చబోతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి అండ్ మీ బ్లెస్సింగ్స్ని కూడా కామెంట్స్లో పెట్టేసి సో సబ్స్క్రైబ్ చేయండి, గురి చేసేయండి ఫాస్ట్గా. క్రీమ్లో గుడ్డు కలవలేదా? క్రీమ్లో కూడా కలిసింది గుడ్డు. తిను పానం ఉన్నాక ఎందుకు అట్లా చేసుకున్నావు? మళ్ళా మేము బాగా జరుగుమాను. ఈ క్యూట్ సెలబ్రేషన్లో మా యష్ మామ అయితే మిస్ అయ్యింది అనమాట. యష్ మామ అంటే మా పెద్ద మామ. మళ్ళా పెట్టు వద్దు. आग लगा दी फायर. కూడా కేక్ తినండి, నోరు తీపి వేసుకోండి. మావా కోడలు కానీ మావా కోడలు కానివ్వండి. ఏం మనిషి నువ్వు? చిన్నది చూస్తుంది
మళ్ళీ పెట్టు గాడుకో బావా తీసుకున్నా అరే గాని బా వద్దు 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 హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పాప యూట్యూబ్ ఓపెన్ చేసి 1 ఇయర్ అయింది. మా పాపని ఇంతగానో ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. మరి మరి పేరు అందరికీ చెప్పుకుంటున్నాను. బట్ మా చిన్న తమ్ముడు అంటే మా మామ వచ్చేసి మేమ్మ వచ్చేసి యూట్యూబ్ ఓపెన్ వద్దామా అది మొత్తము గలీజ్ కామెంట్స్ అంటే బ్యాడ్ కామెంట్స్ రావటం కానీ నెగిటివ్ స్ప్రెడ్ అవటం కానీ అలా అని చెప్పేసి అన్నారు. కానీ మా పెద్ద తమ్ముడు కానీ మా చిన్న తమ్ముడు ఇద్దరు బ్రదర్స్ కలిసి సంఖ్యాత ఓపెన్ చేయించారు. ఏదైనా కానీ మా వరకు రాకుండా వాళ్ళే చూసుకుంటారు. ఇంతవరకు వచ్చినందుకు అంటే ఇంతవరకు కానీ అంటే మనం చేసే వీడియోస్ని బట్టి కూడా పెడుతుంటారు కామెంట్స్. మా పిల్లల కోసం ఇంతవరకు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం రాలేదు. మంచిగానే ఆదరిస్తున్నారు, మంచిగానే చూస్తున్నారు. బట్ ఎప్పుడు మీ అభిమానం కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ బ్లెస్సింగ్స్ కానీ మా పిల్లలకి ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఓకేనా? థ్యాంక్ యూ. డాడీ మమ్మీ చెప్పింది కదా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకున్నా అంటే నాకు అసలు పెద్ద ఇంట్రెస్ట్ చేయలేదు అసలు దాని మీద. మీ మావయ్యలు ఏదో మీ పెద్ద మావయ్య చిన్న మావయ్య చెప్పిందని మీరు చేస్తున్నారు కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఏదో మీరే చేసుకుంటున్నారు ఉంటున్నారు అయిపోయింది. దాని గురించి మీకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే బ్యాడ్ కామెంట్స్ కానీ ఏది కానీ మీరు బిహేవియరు మీరు చేసుకునే దాన్ని బట్టి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. దానివల్ల నేను కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేస్తాను, అంతేగాని చాలా గుడ్. ఎందుకంటే మీకు వచ్చే సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ వచ్చేవాళ్ళు కానీ ఏది కదా. ఎందుకంటే వాళ్ళకి ఒక అక్కలు ఉన్నారు, ఒక చెల్లెళ్ళు ఉన్నారు, ఒక అమ్మలు ఉన్నారు. కాబట్టి మీరు మిమ్మల్ని కూడా ఒక చెల్లెళ్ళు లెక్క ఆదరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. మనం చేసేదాన్ని బట్టి కూడా అది కూడా ఉండదు. మన వలగరగా చేస్తే వలగరాన్ని చూస్తారు. స్టైల్ కానీ అది మనం వలగరా చేస్తే వలగరా చేస్తారు. మనం కరెక్ట్గా మన పద్ధతితో మనం ఉంటే ఎవరు కూడా వలగర చేయరు. అది మెయిన్ ఏంటంటే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మామ నువ్వు మామ చెప్పాలా అంటే నేను మా ఆడపిల్ల అంటే ఊరు నుంచి వచ్చింది అంటే అమ్మో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 1 ఇయర్ అయిందని చెప్పేసి మాతోటి ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళ మామ వాళ్ళు అయితే సపోర్ట్ చేసారు. అంటే చేయని అక్క ఏం కాదు అని చెప్పేసి వాళ్ళతో ఇప్పటి వరకు మాకు తెలిసిన వాళ్ళతో చదువుకుంటూ డబ్బింగ్ చెప్తూ షూటింగ్ చేస్తూ బట్ మాకు తెలిసినంత వరకు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. బట్ ఇప్పుడు 1 ఇయర్ అయింది. అలాగే మీరు కొంచెం సపోర్ట్ చేస్తూ అంటే వల్గర్ కామెంట్స్ వస్తాయని అని చెప్పేసి మేము యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాము. బట్ కాకపోతే మనం చేసేదాన్ని బట్టి కూడా ఉంటుందని మాకు తర్వాత అర్థమైంది. మాకు కూడా తను చేసే కొన్ని ఇంట్రెస్ట్ అది మేము కూడా కొంచెం సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము. తర్వాత వాళ్ళు అత్త చెప్తారు. చెప్పత్తా. చెప్పు చెప్పు నువ్వు ఏమనుకుంటున్నావు అది చెప్పు చాలు. ఇది స్క్రిప్టెడ్ అయితే కాదు కదా మరి. మా అన్నయ్యకి అసలు ఇష్టం లేకుండే, నాకు కూడా ఇష్టం. మీకు నాకు ఇష్టం లేకుండే. కానీ పిల్లలు వల్గర్గా ఏమన్నా మాట్లాడతారేమో కొంచెం భయం వేస్తే పర్వాలేదు, బాగానే ఇచ్చేసారు. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గైస్ తిను యష్మాబాద్ కూడా ఈసారి మన ఇద్దరం తిందాం. ఓకేనా? కాదు గైస్ మా స్వీట్ చెప్పు స్వీట్. ఏం చేస్తున్నాం అమ్మ? మామ నా గురించి అంటే మా మామ చూడు ఎట్లా తింటున్నారు. కాదు గైస్ ఏమని చెప్పండి. మమ్మీ డాడీ చెప్పినావు కదా, చెప్తున్నా ఏదో ఒకటి. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అది చెప్పు చాలు. తర్వాత అమ్మ నేను చెయ్యను. ఆట బెస్ట్ నేను ఎట్లా చేస్తున్నా వీడియోస్
అరే కాదండి నాకు మామ నిన్ను సతాయిస్తుందా? సరే ఉండు నీతో వాదులాడి గెలవాలేనే